హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసారా, మన కిచెన్లో ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి పెడుతూ ఉంటారు కదా, ఆయిల్ ఫ్రై, బెండకాయతో ఆయిల్ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటాయి. చూపిస్తాను చూడండి. కరం అంటూ ఉన్నాయి కదా, మీరు కూడా ట్రై చేయాలి అంటే ఈ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్డ్గా. ఒకసారి వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. మనకి ఈ బెండకాయ ఫ్రై పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్లో, ఓళ్ళ వైపు బంతుల దగ్గర కూర్చొని తినేటప్పుడు భోజనాలు ఇలాంటి ఫ్రై ఒకటి సర్వ్ చేస్తారు కదా, అలాంటి ఫ్రైకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ ఏమీ ఎక్కువ పట్టదండి, చాలా తక్కువే పడుతుంది బెండకాయలకి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే ఏం చేయలేము, తక్కువ ఉన్నా తినొచ్చు. కానీ ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫుల్గా కారం, ఒక 4-5 స్పూన్స్ శనగపిండి వేసుకుందాము, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. ఒకసారి అన్ని కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ చిలకరించుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకుంటే బాగా రావు ఇవి. ఫుడ్ కలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని సలసలా కాగుతున్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మనకి చక్కగా ఈ బెండకాయలు అనేది ఫ్రై అయిపోయినాయి అండి. ప్లేట్లో తీసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రైకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం పైన. ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కొంచెం కరివేపాకు.